ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ఇళ్లలో సోదాల కోసం ఏసీబీ అధికారులు కోర్టు అనుమతి తీసుకున్నారు. దీంతో ఏ క్షణంలో అయినా కేటీఆర్ ఇంట్లో సోదాలు జరిపే అవకాశం ఉంది. కేటీఆర్ నివాసంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ఇళ్లలో సోదాలు నిర్వహించనున్నారు. వేదిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ఇళ్లలో సోదాల కోసం ఏసీబీ అధికారులు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఏ క్షణంలో అయినా కేటీఆర్ ఇంట్లో సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. వరుసగా కేటీఆర్ కి హైకోర్టు వరుసగా సాకులు ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ని కొట్టేయక ముందే, కొట్టేసిన తర్వాత అనంతరం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు అదేవిధంగా A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు నివాసాల్లో సోదాలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏసీబీ న్యాయవాదులు ముఖ్యంగా ఈ ముగ్గురి నివాసాల్లో సోదాలకు సంబంధించినటువంటి అంశంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏసీబీ అయితే అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా 55 కోట్ల వరకు లావాదేవీలు, నిధులు దారి మళ్లించారనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఇద్దరు ఇళ్ల పైన అయితే ప్రస్తుతం అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఏ క్షణానైనా సరే కేటీఆర్ సంబంధించినటువంటి నివాసాల్లో కానీ, ఆయన కార్యాలయాల్లో కానీ ఏసీబీ సోదాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు వరుసగా సాకులు తగులుతూనే ఉన్నాయి. మరొకవైపు ఎల్లుండి 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్. దీంతో పాటు మరొకవైపు బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా ఈడీ ఇటు ఏసీబీ రెండు కూడా విచారించి ఏ క్షణానైనా సరే వారిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏసీబీ సోదాల్లో చేసేటటువంటి సోదాల్లో ఇంకా ఎటువంటి నిజాలు బయటపడతాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.